20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టారు. గత 20 సంవత్సరాలుగా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని లక్షలాది కూలీ కుటుంబాల్లో వారి జీవితాల్లో వెలుగు మనందరం కూడాను ప్రత్యక్షంగా చూశాము. కూలీల వేజ్ రేట్లు పెరగటం, గ్రామంలో ప్రజలకి కావలసిన, పేద ప్రజలకి కావలసిన పనులు చేసుకునే అవకాశం, మరి జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడాను 100 రోజులు పని హక్కు మాకు ఉన్నది, ఆ పని ఇవ్వండి అని అడిగే హక్కు మరి గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలు ఈ దేశంలో అనుభవించారు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మరి లబ్ధి పొందినటువంటి కూలీలు వలసలు మాని ఊళ్ళోనే ఉండి వారి జీవితంలో ఎంతో మార్పుని చవిచూశారు. మరి ఇంత మహత్తరమైనటువంటి ఈ యొక్క చట్టాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ గారు రద్దు చేసి పేద ప్రజలకి ఎంతో అన్యాయం చేశారు. మరి అందుకోసమే ఈనాడు షర్మిలారెడ్డి గారు రాష్ట్రమంతా ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మరి చేపట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మళ్ళా ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి తీసుకొని రావటానికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ఆ సందర్భంగా ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మీ అందరూ కూడాను నా వినతి, మీరందరూ కూడాను మరి ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి భారత ప్రభుత్వం తీసుకొని వచ్చి పేద ప్రజలలో మరి వారి జీవితాల్లో వచ్చినటువంటి మార్పు వారిని ఇంకా పైకి తీసుకొచ్చేదానికి ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకటై ఈ పథకాన్ని, ఈ చట్టాన్ని తిరిగి తీసుకొని రావటానికి పోరాటం చేయాలని మీ అందరు కూడాను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.